వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీరామ్. అమెరికారుడ గారు, మనం నిన్న 32, 33, 34 శ్లోకాలు చూసాం కదా. 35, 34, 35 చేసేటప్పుడు దాంట్లో స్వామి ఏం చెప్తారంటే, ఎంత విద్యావంతులు ప్రతిభావంతులైనా కూడా వాళ్ళు మళ్ళీ ఈ ప్రకృతి ధర్మం అయిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలోని మునిగి తేలుతా ఉన్నారు. కానీ జ్ఞానం అనే దాన్ని సంపాదించడానికి జ్ఞానదృష్టులై జ్ఞానం సంపాదించిన వాళ్ళే మోక్ష సాధనానికి వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయరు, చేయట్లేదు. కాబట్టి వాళ్ళను కూడా మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు ఈ కర్మబంధాల్లో నుంచి విడిపడటానికి ఏం చేయాలి అనే దానికి కూడా సమాధానం చెప్తున్నారు. దానికి ఏంటంటే, ఇంద్రియాలని మనము రాగద్వేషాలని మన ఇంద్రియాల యొక్క మనం ఎప్పుడైతే ఒక వస్తువు మీద కోరిక పెరుగుతుందో అప్పుడు మనకి దాని మీద ఈ ఇష్టాలు పెరుగుతాయి. వీటిని మనము దూరం చేసి రాగద్వేషాలకు మనం లొంగిపోకుండా మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలని మన స్వాధీనంలో ఉంచుకుంటామో అప్పుడు మనకి ఈ కర్మబంధాల నుంచి బయటకు వస్తాం. ఎందుకంటే మనిషికి మోక్ష సాధన పొందాలి అనుకున్న వాడికి రాగద్వేషాలు చాలా శత్రువులు అన్నమాట. అందుకని వాటిని దూరం చేయాల్సిన అవసరం. దూరం చేస్తే మనం ఈ కర్మబంధాల నుంచి మనం విడిపడతాం అని చెప్పి మనం 34లో చెప్పుకున్నాం. 35లో పరధర్మము స్వధర్మము ఈ రెండింటి గురించి మన ధర్మం మనం ఆచరించాలి ఎప్పుడూను. అవతల వాళ్ళ ధర్మం పరధర్మం వచ్చి ఇతరుల వాళ్ళ ధర్మాలు వచ్చి మనకంటే చాలా బాగున్నా కూడా, లేకపోతే సులభంగా ఉన్నా కూడా, సరళంగా ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. కష్టమైన తప్పనిసరైన మన యొక్క ధర్మం ఏదైతే ఉందో మన ఈ ధర్మాన్ని మనం ఆచరించాలి అని చెప్తూ ఈ 4 వర్ణాలు ఈ వర్ణాలు యొక్క కేటాయింపబడిన నియమింపబడిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి అని చెప్పి, ఇక్కడ నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయటం నీ ధర్మము, నువ్వు అది చేయాలి. అందుకని నువ్వు బ్రాహ్మణులాగా లేకపోతే ఇంకో వర్ణానికి వాళ్ళలాగా వాళ్ళ ధర్మం నీకు బాగుంది అని చెప్పి నువ్వు దాంట్లోకి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి, అదే ఈ నీ ధర్మం ఆచరించేటప్పుడు నీవు ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి సందర్భంలో నీకు మరణం సంభవించినా కూడా అది మంచిదే కానీ చెడు కాదు. కాబట్టి నువ్వు అవతల పక్కన ఒడ్డు అవతల పచ్చగడ్డి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం మేద్దాం అని చెప్పి, నువ్వు ఇక్కడ ఉన్న దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి స్వామి మనకి పరధర్మం గురించి స్వధర్మం గురించి ఎవరు మనం వాళ్ళ ధర్మాన్ని మొదలకుండా మార్చుకోకుండా విడిపోకుండా ఉండాలి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తారు. అక్కడి నుంచి మనం అర్జునుడి గురించి కూడా 2 కూడా అయినాయి సార్. అయిపోయింది చూస్తున్నాం. అర్జునుడు ఇక్కడ ప్రశ్న వేస్తారు. ఇప్పుడు చాలా మంది పాపం అనేది తెలిసి చేయాలి అని అనుకోకుండానే కొన్ని సందర్భాల్లో వాళ్ళు పాపం చేయటానికి వాళ్ళు మన ఆకర్షింపబడతారు, బలవంతంగా చేయాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే దానికి స్వామి దీంట్లోనే ఈ మనుషులు పాపం చేయాలని కోరుకోనప్పటికీ బలాత్కారంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పిన దాంట్లో 3 రకాలైనటువంటి జీవుల్ని ఈ ప్రపంచంలో 3 రకాలైనటువంటి జీవుల్ని చెప్తారు. 1 ఎప్పుడు పాపం చేయని వాళ్ళు, 2 బలవంతంగా పాపం చేయవలసిన వాళ్ళు, 3 పాపకర్మల్నే ఆచరించేవాళ్ళు అని చెప్పి. సో వీళ్ళు ఈ 3 నుంచి 2కి 2 నుంచి 1కి వాళ్ళు ఎదగాలన్నమాట. అది ఈ బలవంతంగా పాపకర్మలు చేయబడిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి
ఈ ముముక్షువులు అంటారు, వాళ్ళని సాధకులు అనమాట. ముముక్షువులు అంటే మోక్షాన్ని సాధించడానికి, మోక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళని ముముక్షువులు అంటారు. ఈ మొదటి కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పాపం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఆశలు పెట్టినా, ఎన్ని రకాలైనటువంటి వాళ్ళ నిగ్రహాన్ని తీసేయటానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చెల్లించరు. అందుకని వాళ్ళు ఎప్పుడు పాపం చేయని వాళ్ళు ఉన్నతుల్లోకి వెళ్ళిపోతారు. ఈ మరి రెండో రకము అంటే మనకు బలవంతంగా పాపం చేయబడిన వాళ్ళని మనము వాళ్ళకి కొంచెం ఆసరా ఇచ్చి తీసుకెళ్తే వాళ్ళు ఆ పాపంలో నుంచి బయటకు వస్తారు అని. ముగ్గురు వాళ్ళు నికృష్టులు, వాళ్ళ కర్మ, వాళ్ళు పాపమే అని చెప్పిన దానికన్నా ఉంటారు అన్నమాట. అందుకని వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఆయన ఇప్పుడు చెప్పే తర్వాత దీనికి ఇప్పుడు అర్జునుడు వేసిన ప్రశ్నకి ఎందుకు బలవంతంగా పాపంలోకి చేయాల్సి వస్తుంది వాళ్ళు అని చెప్పిన దానికి ఆయన సమాధానం చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, కామము, క్రోధము ఇవి అంటే కోరిక. ఈ కోరికను సాధించుకోలే పరిస్థితుల్లో సాధించుకోలేకపోయినా కోపం వస్తుంది. ఈ రెండింటిని ముందు వదిలేయాలి. ఈ వదిలేయాలి అంటే దానికి కారణం ఏంటి? రజోగుణం. రజోగుణం అంటే ఏంటి అనేది నేను చూసాం. దాని యొక్క ఫలితాలు, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఎంతవరకు రజోగుణం అది అభివృద్ధికి మనం భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళటానికి కూడా రజోగుణం అవసరము. ఎందుకంటే అది మనలో ఉన్న ఒక తృష్ణని, కోరికని, జ్వాలని తగిలిస్తుంది కాబట్టి అది అవసరం. కాకపోతే అది ఒక స్టేజ్ దాటితే మనకి అశాంతి, అభద్రత, అహంకారం ఇవన్నీ రకరకాలైనటువంటి అన్ని మనకి చేరుతాయి అన్నమాట. ఇది నిన్న మనం కొంతవరకు చూసాము. ఈ శ్లోకం మళ్ళీ వాడు మనం కొంచెం మిగిలిన కూడా చూడాలి కదా. అవును సార్, ఇంకా చెప్తానన్నారు డీటెయిల్ గా. అది మన ఊరికే నిన్న రజోగుణం అంటే ఏంటి అని చెప్పి అంతవరకే చూసాం మనం. 3 రకాలైన గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణం అంటే మనం అందరం మంచిగా ఉంటాము, అందరికీ ఉపయోగపడేట్టుగా ఉంటాము, అందరినీ ప్రేమగా పలకరించడం, ఇవన్నీ రకరకాలైనటువంటి ఈ ఫీచర్స్ అన్ని దానికి ఉన్నాయి. రజోగుణం అంటే ఈ కోపము, అహంకారము ఇవన్నీ దాంట్లో వస్తాయి. తమో గుణం అంటే సోమరిపోతనము ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఈ 3 రకాలైనటువంటి ఈ గుణాలు మనుషులకి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా రజోగుణం అనేది కారణము, దాని వలన మనకి ఇదంతా జరుగుతుంది అని చెప్తూ, ఈ రజోగుణములో ఏమవుతుంది, మనకు ఒక కోరిక అనేది పుడుతుంది. ఒక విషయాన్ని మన కళ్ళ ముందు దృశ్య విషయాన్ని కానీ, శబ్ద విషయాన్ని కానీ మనం విన్నప్పుడు మనం ఇప్పుడు శబ్ద విషయం అంటే ఎట్లా అంటే ఒక మంచి పాట వింటున్నాం అనుకోండి, ఎవరినో వచ్చి ఆ పాటను, ఆ టేప్ రికార్డర్ కట్ చేయటం, లేకపోతే ఆ పాట వినకుండా దాన్ని డిస్టర్బ్ చేయటం చేశారనుకోండి, మన కోపం వస్తుంది కదా. వస్తుంది సార్ కోపం. వస్తుంది కదా. అట్లాగే మనకి ఇష్టమైన వస్తువు మనం తిందాం కదా అని నోట్లో పెట్టుకున్నప్పుడు ఎవడో లాక్కెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు కోపం వస్తుంది. తింటే తిన్నాడే, వాడికి రాసి పెట్టుంది, ఆ మెతుకు మీద వాడి పేరు రాసి ఉంది, అందుకని వాడికి వెళ్ళింది అని మనం అనుకుంటాం. నేను తిందాం అనుకుంటే నువ్వు లాక్కుంటావంటే వాడి మీద పోట్లాడు. ఇవన్నీ ఈ కోరిక వలన ఇవన్నీ వస్తాయి. ఈ కోపం వస్తుంది. వీటన్నిటిని మనం బయటికి రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఇందులో ఒక ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఇక నాకు చాలు అని అనిపించేది ఏదైనా ఉందా? ఎంత డబ్బు ఇచ్చినా ఇంకా కావాలంటాడు, ఎంత సుఖం ఇచ్చినా ఇంకా కావాలంటాడు, ఎంత రాజ్యాలు దేశాలు రాసిచ్చినా ఇంకా కావాలంటాడు. ఒకే ఒక్కటి నాకు చాలు అని చెప్పేది భోజనం, ఆహారం. ఆహారం. భోజనం మాత్రం అమ్మ నాకు చాలు తల్లి, ఇంకెంతకంటే నేను తినలేను అని చెప్పి ఇంకొక ముద్దైనా సరే. ఆ పూటకే కదా సార్ అది కూడా. అది ఆ పూటకే. అప్పుడైనా కనీసం నాకు చాలు అంటున్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఉచితంగా భోజనం మేమే చూస్తాము, తీసుకెళ్తారు సాయంత్రానికి కూడా బాక్సుల్లో కవర్లలో పెట్టి తీసుకెళ్ళి ఇక్కడ తిని ఇద్దరు భార్యాభర్తలు మళ్ళీ ఇద్దరు చెరో క్యారేజ్లో గుగ్గుని మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం తింటారు. నేను చాలా మందిని చూస్తాను. అంటే తప్పగా చెప్పట్లేదు, వాళ్ళ ప్రకృతి అట్లా, వాళ్ళ నేచర్ అది, వాళ్ళని మనమే మార్చలేము. సరే కానీ ఇంకో 2 పూటలే అనుకొని ఈజీగా అయిపోవడానికి. అదే
సర్లే ఇంకో 2 పూటలు తింటారు మన పోనీలే అని చెప్పి వదిలేస్తాం. అదే. ఆ విధంగా ఒక భోజనం విషయంలో తప్ప ఇక నాకు చాలు అని ఎక్కడ ఏ విషయంలో కూడా ఏ మనిషి కూడా అనడం, ఏ జీవి కూడా ఈ భూమిలో. జంతువులు అంతవరకు కావాలో అంతవరకు తినేసి వదిలేసి వెళ్ళిపోతాయి. మనుషులు మాత్రమే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అందుకని ఈ మోక్ష సాధన అనేది మనుషులకే పెట్టాడు కానీ జంతువులకు పెట్టలా. వీళ్ళు ఈ కామం అనేది, ఈ కోరిక అనేది ఎంత దీనికి ఎండ్ ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. ఎంత అనుభవించినా సరే అది ఇంకా ఇంకా ఆశిస్తూనే ఉంటుంది. కాబట్టి దీని వలన ఏమవుతుంది, మనకి మహాపాపం అన్నిటికీ ఈ కోరికలు సాధించుకోవటానికి మనం రకరకాలైనటువంటి అడుగులు వేస్తుంటాం. రకరకాలైన మార్గాల్ని మనం ఎన్నుకొని ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లా మనం దాంట్లో ఈ పరిస్థితిలో కొన్ని పాపాలు కూడా చేస్తూ ఉంటాం. ఈ పాప కార్యాలు ఇంకా ఎక్కువ, అది మహాపాపాలకి. ఆ విధంగా మనం ఈ వీటన్నిటికీ, కోరికలకి వీటన్నిటికీ రజోగుణం కారణమైంది. ఈ రజోగుణం అనేది మనకి ఒక శత్రువు అన్నమాట. మోక్షం సాధించాలి, మోక్ష సాధన కోసం వెళ్ళేవాడికి ఈ రజోగుణము ఒక పెద్ద శత్రువు. ఎందుకంటే ఈ కోరిక, కామం అనేది మనం మన పుస్తకంలో చదువుకున్నట్టు పవర్ ఆఫ్ నౌలో పెయిన్ బాడీ, మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మైండ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మన మీద పెత్తనం చేస్తాం. మనం ఎంత కాదనుకున్నా, ఎంత చేయాలనుకున్నా కూడా అది వినదు. మన మనసు ఎంతసేపు అటు పక్కకి లాగుతూ ఉంటుంది. ఎందుకంటే అది అక్కడ కూర్చుంది. ఇది కూర్చోటం కాకుండా, ఈ కోరిక అనేది కూర్చోటం కాకుండా దాంతోపాటు దాని చుట్టాలందరినీ పిలుచుకొస్తుంది. ఎవరు దాని చుట్టాలు? వేరే జబ్బులు వేరే అన్ని అంతే కదా సార్. చుట్టాలు కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం, అహంకారం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టు. వీటన్నిటినీ కూర్చోబెట్టి మన మీద పెత్తనం చేస్తూ ఉంటాయి అన్నమాట. అదే మనకి పెయిన్ బాడీలు అని చెప్పి ఆ పుస్తకంలో మన వీటి నుంచి మనం బయటపడాలి అని చెప్పేసి, అని ఎట్లా బయటపడాలి అనే దాంట్లో మనకు కొంత ఇక్కడ వచ్చేది కూడా అక్కడ చర్చించడం జరిగింది. సో ఈ రజోగుణం అనే దాంట్లో నుంచి మనం బయటికి రావాలి అంటే ముందు ఈ కోరికలను అణిచేయాలి. కోరికలను అణిచేయటం అంటే ఇప్పుడు మనం, అంటే ఇక్కడ చెప్పిన ఉదాహరణలకి చెప్తున్నాను. అగ్ని ఉంది, నిప్పు ఉంది, దాంట్లో ఎంత వేసినా ఇంకా తీసుకుంటూనే ఉంటుంది. అలాగే ఆకలి ఉంది, లేదా ఈ కోరికలు ఉన్నాయి, డబ్బు ఆకలి, దరిద్రం ఆకలి, ఈ రకరకాలైనటువంటి ఆకలి ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత ఇచ్చినా అది ఆగవు. అందుకని వీటికి ఆపాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మంటను ఆపాలనుకోండి, ఏం చేయాలి మనం? నీళ్లు పోయటం. దానికంటే ఎక్కువ పవర్ఫుల్గా ఎక్కువ నీళ్ళు పోయాలి. ఇంత పెద్ద మంట ఉంటే, చిన్న మంట ఉంటే కొద్దిగా నీళ్ళు పోతాం. మంట పెద్ద ఈ ఊళ్ళు తగలబడి ఇంకా పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్లు అన్ని పెట్టి మనం వాటిని ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. దానికి ఆహారం లేకుండా చేస్తే, ఇప్పుడు కట్టె లేకుండా, హోమంలో వాటిల్లో కట్టె లేకుండా మనం దూరంగా పెట్టాం అనుకోండి, అప్పుడు ఈ మంట అనేది తగ్గిపోతుంది. అట్లాగే ఈ కోరికలు అనేవి కూడా, కోరికల్ని మనం వదిలేయాలి అంటే కొత్త కోరికలు పుట్టకుండా కనీసం చూసుకోవాలి. ఇక్కడ వరకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు తీరిపోతే నాకే కోరికలు లేవు, ఇంత అయిపోయింది అని చెప్పేట్టుగా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడే మనకి ఈ కోరికలు అనేది తగ్గిపోతే, ఈ కోపం అనేది తగ్గిపోద్ది, కామం అనేది తగ్గిపోద్ది, మిగిలిన చుట్టాలందరూ వెళ్ళిపోతారు, మన మైండ్ ఖాళీ అవుద్ది. అప్పుడు మనము ఈ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేయటం అనేది మనకి జరుగుతుంది అన్నమాట. అది ఈ కోరికలు అనేది నా కడుపు నిండింది, నా చాలు అని చెప్పేటువంటి సందర్భాలు ఎక్కడా లేవు అని చెప్తూ, ఇది మహాపాపం మనకి దగ్గరగా ఉంది, కారణమైంది. కాబట్టి ఈ దీంట్లో జీవుడు ఏం చేస్తాడు? ఈ కోరికలు వీటిల్లో ఈ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి, వీటన్నిటికీ అరిషడ్ వర్గాల మధ్యలో లొంగిపోయి ఈ కర్మలన్నీ చేస్తూ, మన సత్కర్మలు లేకుండా ప్రతిఫలాపేక్షతో, కామాలతో ఇవన్నీ కర్మలన్నీ చేస్తూ పాపంలో యొక్క పద్దు పెరిగిపోతూ ఉంటుంది. మనం అనుకున్నాం కదా, మనకు చేసిన చెడు కర్మల యొక్క ఫలితము, మంచి కర్మల ఫలితము 2 రకాలు. మన బ్యాలెన్స్ షీట్ కనుక వేసుకుంటే లయబిలిటీస్, అసెట్స్లో ఈ 2 రకాలు వస్తాయి. మనం చేసిన మంచి కర్మల ఫలం మనకి ఇక్కడ ఉంటుంది, చెడు కర్మల ఫలం ఇటు పక్కన ఉంటుంది.
దానికి అనుభవించాలి అని చెప్తే మనం నిన్న మన ధర్మరాజు గురించి, ఆయన నరకానికి వెళ్ళటం గురించి, వీటి గురించి కూడా మనం మాట్లాడుతాం. సో ఈ రజోగుణం అనేది మనం వీటన్నిటిని కూడా బయటికి పంపించేసేస్తే దాన్ని రాకుండానే ముందే తెలియదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, మన రోగం రాకుండా ఉండటానికి ముందు ఎట్లా జాగ్రత్త పడతాం, అట్లాగే ఇప్పుడు కోవిడ్ టైంలో చూడండి, అందరూ మూతులు కట్టేసుకొని ఎవరిని రాకుండా ఇంటికి మనం బయటికి పోకుండా ఉన్న వాటిని సామాన్లు తెచ్చిన దాన్ని కూడా వాటిని అంతా క్యూరేషన్ చేసి ప్యూరిఫై చేసి మనం మళ్ళీ లోపల జాగ్రత్త వాడుకొని మనం ఎట్లా అన్ని చుట్టూ బంధించుకొని ఎలా ఉన్నాం, అట్లాగే ఈ కోరికలు అనే వాటిని కూడా మనం రాకుండా మనం బంధించుకోగలిగితే, దూరంగా చేసుకోగలిగితే, మనం వాటిలోంచి విడగొట్టుకోగలిగితే మనం దీంట్లో నుంచి బయటకు వస్తాం అన్నమాట. ఈ గురించి చెప్తూ ఇంకో 3 శ్లోకాల్లో ఇంకా కొంచెం ఈ కామం యొక్క స్వరూప స్వభావాలు ఎట్లుంటాయి, కోరిక యొక్క స్వరూప స్వభావాలు ఎట్లుంటాయి, దాన్ని పాపంగా మారుతుంది అనే దాని గురించి కూడా ఇంకా వచ్చే 3 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇప్పుడు ఆ 3 శ్లోకాలకి వెళ్దాం. 38 చదవాలా సార్? ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేన వృతో గర్భస్తథా తేనేదమావృతం. దీని అర్థం చూద్దాం ముందు. యథ అంటే ఏ ప్రకారముగా, ధూమేన పొగ చేత, అగ్ని అంటే అగ్ని, అవ్రియతే కప్పబడుచున్నదో, యథ ఏ ప్రకారముగా, ఆదర్శ అద్దమును, మలేన మాలిన్యము చేత, అవ్రియతే కప్పబడుచున్నదో, యథ ఏ ప్రకారముగా, ఉల్బేన మావి చేత, గర్భమందలి శిశువు, అవృత కప్పబడి ఉండును, తదా ఆ ప్రకారమే, తేన ఆ కామము చేత, ఇదం ఈ ఆత్మజ్ఞానము, అవృతం కప్పబడి ఉన్నది. అంటే పొగ చేత అగ్ని నిప్పు, మురికి చేత అద్దము, మావి చేత గర్భము అందరి శిశువు కప్పబడి ఉన్నట్లు ఈ కామము చేత ఆత్మజ్ఞానము అనేది కప్పబడింది. ఆత్మజ్ఞానం అనేది ఆల్రెడీ మనకి లోపల ఉంది. ఇది బయటికి రాకుండా ఏం చేస్తుంది, మనకి ఈ పైనవన్నీ చెప్పినవన్నీ మనం ఈ కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని లోపల నుంచి పైన మూసేస్తున్నాయి. దాన్ని ఇక్కడ ఏం పోలుస్తారంటే, మనకి నిప్పులైంది పొగరాదన్నట్టుగా, నిప్పేమో ఎక్కడో లోపల ఉంటుంది, పొగ మొత్తం ఊరంతా వ్యాపించి ఉంటుంది. మన పొగ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కదా. ఆ పొగ అంతా స్ప్రెడ్ అయిపోయి మనం చూస్తూ ఉంటాం, మనకు కనపడదు, నిప్పు కనపడదు, అగ్ని అనేది కనపడదు. ఆ విధంగా మనం మన యొక్క ఆత్మని ఇది కప్పేస్తోంది ఈ కోరిక అనేది అని చెప్తూ, రెండోది ఇంకోటి ఏంటి, మన అద్దం. ఇప్పుడు మన కళ్ళజోడు ఉందనుకోండి, చేతులు పెట్టి మనకి దాని మీద చేతులు పట్టుకుంటే క్లియర్గా కనపడదు కదా. మన అందరు కళ్ళజోడు వాడేవాడు ఉన్నారు కదా, అందరు ఎవరెవరు వాడతారు? చదువుకోవడానికి అయితే వాడతాను సార్. నేను కూడా వాడతాను సార్. దేనికైనా వాడినప్పుడు మళ్ళీ కళ్ళజోడు చూసుకుంటాం కదా, మసకబడిందని చెప్పేసి. అవును సార్. అది మన దృష్టిని అది ఆ మసక ఆపేస్తుంది. ఎందుకు తుడుచుకుంటున్నాం మనం? బాగా కనపడటం కోసం. అట్లాగే కడుపులో గర్భంలో ఉన్న బిడ్డని ఈ మాయ అనేది, లేకపోతే ఉమ్మనీరు అంటాం కదా, దాన్ని ఈ మాయ అనేది పైన మనని అది కప్పేస్తుంది. ఈ విధంగా స్వామి ఏం చేస్తున్నారంటే, కోరిక అనేది, ఆత్మ అనేది ఎట్లయితే ఉందో నీకు, ఆ ఆత్మని ఈ 3 రకాలు కప్పేసినట్టు మనకి కామము, క్రోధము అనేటువంటి లక్షణాలు మన ఆత్మలో ఉన్న మన ఆత్మ ప్రకాశాన్ని అవి అడ్డుకుంటున్నాయి కనపడకుండా. ఈ 3 తీసేసినప్పుడు, ఈ రకాలైనటువంటి అన్ని తీసేసినప్పుడు మన ఆత్మ ప్రకాశం అనేది మనం చూడగలుగుతాము. మన కళ్ళ ముందే మనకు అన్నీ ఉన్నా కూడా అక్కడ మనకి కనపడదు. ఎందుకంటే మనం ఆ మన చూపు అంతా కప్పబడింది. ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు చూడండి, ఒక వస్తువు కోసం ఎదురుగుండానే ఉంటది, ఆయన చుట్టూ అంతా ఎదుగుతూనే ఉంటాం.
చాలా చాలా సార్లు సందర్భాలు అట్లనే జరుగుతుంది సార్. చాలా సార్లు చాలా సార్లు ఎదురుగానే జరుగుతుంది. తాళాలు ఉంటాయి, అంతా ఎదుగుతుంటాము. అదే దానికే సామెత ఉంది కదా, సంకలో బిడ్డను పెట్టుకొని సొంతంతా ఎతికిందని చెప్పని. ఆ విధంగా అనమాట. మరి కొంతమంది కలజోడు ఇక్కడే ఉంటది, లేకపోతే ఇక్కడ పెట్టుకుంటారు, ఇల్లంతా ఎత్తుతుంటారు. అది మనం మన యొక్క ఆలోచన చేత ఇది ఎక్కడో పెట్టేశాము కనపట్టలేదు అని చెప్పి మనం ఎట్లయితే ఊహించుకొని ఎక్కడెక్కడ పెట్టాము అని అన్ని ఎత్తుక్కుంటూ ఉంటాము. అలాగే ఈ కోపము, కామము ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటి వలన మన ఆత్మస్వరూపము కప్పబడిపోయింది అనమాట. వీటి నుంచి మనకి బయటికి రావాలన్నమాట. బయటికి రావాలంటే ఈ ఇవన్నిటిలోంచి మనం పోరాడాలి. ఈ కోపం పోవాలి, కోరిక తగ్గించుకోవాలి, ఇవన్నీ అంత తేలిక జరిగే విషయాలు కాదు కదా. దానికి చాలా మనము ప్రాక్టీస్ చేయాలి. ఆ అద్దం మీద మురికి తుడవటానికి మనం ఎంత ఈ చిన్న అద్దానికి మనం తుడవటానికి ఎంత ప్రయత్నం చేస్తాము, ఇంత పెద్ద పెద్ద కోరికలన్నీ పోవాలి అంటే మనం దాంతో యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఇది మనం కొంతమంది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మొక్కుకుంటారు. ఏమని, నేను స్వీట్ తిన్నాను 1 సంవత్సరం పాటు, పంచదార అవాయిడ్, పంచదార తిన్నాను, ఫ్రైస్ తిన్నాను, ఎందుకంటే వీళ్ళకి బరువు పెరుగుతున్నాను భయం. దానికోసం మేము మొక్కున్నాం, మేము తినము అంటారు. ఇలా ఎదురుగుండా స్వీట్ పెట్టినా, ఐస్ క్రీమ్ పెట్టినా, ఏం పెట్టినా తినరు. మా చిన్నదానికి చాక్లెట్లు అంటే, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, తినదు పాపం. ఫ్రైస్ అంటే మా పెద్ద అమ్మాయికి ఇష్టం, అది తినదు పాపం. వీళ్ళిద్దరు కూడబలుకొని ఇవన్నీ పెట్టుకుంటారు. అట్లా ఇంద్రియాల మీద మనము ఆ కంట్రోల్, నియంత్రణ తెచ్చుకోవాలి అంటే మనకి ఏదో ఒక వెనక నుంచి దాన్ని ఆపేటువంటి ప్రోద్బలం ఏదైనా ఒకటి ఉండాలి మనకి. అది మనం ముక్కు అంటాము. ఇప్పుడు చాలా మంది ఇష్టమైన వాటిని వదిలేసి రండి అంటే ఏదో కాయ, కర్ర, పలుపు ఏదో వాళ్ళు వదిలేసి వస్తారు మనకి. అట్లాగే ఇక్కడ కూడా ఏదో ముక్కుంటాను, నేను ఇది తిన్ను, అది తిన్ను, నువ్వు అది అయిన దాకా నేను ఒక పూట తింటాను, లేకపోతే చపాతీలే తింటాను, ఇంకోటి తింటాను, అది మనం మొక్కుంటాం సార్. ఇవన్నీ అట్లాగే ఇప్పుడు మన ఈ ఆంజనేయ మాల వేసినా కానీ, దుర్గా మాల వేసినా, అమ్మవారి మాల వేసినా కానీ, లేకపోతే అయ్యప్ప మాల వేసినా కానీ ఆ టైంలో మనమేమి ఇది నాన్ వెజిటేరియన్ని ముట్టుకో. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఇంట్లో కూడా చేయరు వీళ్ళ కోసం. అవి ఎందుకు మనకి ఇవన్నీ కూడా, ఈ శాస్త్రాలు లేకపోతే మనకి కట్టుబాట్లు ఇవన్నీ మనకి ఎందుకు పెట్టారంటే మన మనస్సు మీద మనకి నిగ్రహం తెచ్చుకోవటం కోసం. మనం చాలాసార్లు చెప్తున్నాం, మనం ఒక అలవాటు మానాలి అంటే ఆ అలవాటుని కనీసం 40 రోజులు కనుక చేయకుండా ఉంటే ఆ అలవాటు మానుతాము అని చెప్పి. 21 days అని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అంటారు, మనమేమో 40 రోజులు, మండలం రోజులు మనం అంటాం. ఈ మండల దీక్షలు అనేవన్నీ కూడా మనము మన యొక్క ప్రవృత్తిలో తేడా తీసుకురావటం కోసం పెట్టింది. సరే, ఇప్పుడు ఏంట్లో జరుగుతుంది, మన ఆలోచన ఎట్లుంది, దాని ప్రకారమే మనం పైకి వేషం మార్చామే తప్ప ఇక్కడ మార్చలేదు కదా. మార్చినప్పుడు మనకి ఆ ఆలోచన అనేది, మనకు అలవాటు అనేది మారదు. కానీ మనకి ఈ శాస్త్రం చెప్పింది, మన పుస్తకాల్లో చెప్పేది, వేదాల్లో చెప్పేది ఎక్కడ చెప్పినా కూడా ఒక మండల దీక్ష కనుక మనం తీసుకుంటే ఆ మండల దీక్షలో మన కోరికల్ని జయించవచ్చు అనేది మనకి ఇక్కడ చెప్తారన్నమాట. సో ఈ కాలక్రమంగా మనం ఎప్పుడైతే ఈ అగ్ని మంట వస్తుందో, మంటని మనం రగిలిస్తాము, నిప్పులో నుంచి మనం కొంచెం దాని మీద కర్పూరం వేసో, లేకపోతే నెయ్యి వేసో, ఇంకోటి వేసో, దాని మీద మంట వస్తుంది కదా. మంట వచ్చినప్పుడు ఈ పొగ అంతా ఎక్కడికి పోతుంది, బయటికి వెళ్ళి. అప్పుడు దాకా మంట లేనప్పుడు కప్పిన పొగ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయినప్పుడు మంట మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంది. అట్లాగే ఈ కోరికలు అనేవన్నీ మనకు బయటికి వెళ్ళిపోయినప్పుడు, అద్దాన్ని తుడిచినప్పుడు అద్దం తుడిచాక ఎట్లా అద్దం కనిపిస్తుందో, అట్లాగే శిశువు ఈ మాయ అనేది పోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, ఇవన్నీ కూడా మనకు చెప్పేది ఏంటంటే నువ్వు నీ కోరికల్ని ఆపేస్తే, ఇప్పుడు మనకి మ్యాజిక్ బుక్ లో కూడా చెప్తారు, ఫస్ట్ నీకు టాప్ 10 విషెస్ ఏమున్నాయో రాయమంటారు కదా. అవును సార్.
10 అవును. రాయమంటారు. ఆ 10 అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి తీరిన తర్వాత ఇంకోటి, ఒకటి తీరిన తర్వాత ఇంకోటి రాసుకుంటూ రమ్మంటారు. మొదట్లో 10 హుషారుగా రాసేస్తాం. తర్వాత ఒకటి తీరిన తర్వాత ఒకటి, ఒకటి తీరిన తర్వాత కొన్నాళ్ళకి అయ్యేటప్పటికి ఏమైంది, మొత్తం అంతా మనకి ఏం ఉండవు రాసుకోవడానికి. ఇంకేదైనా కొత్తది కనపడితే తప్ప. అలాగే మన టు డూ లిస్ట్ ఉంటుంది. టు డూ లిస్ట్లో ఏం రాస్తాం, రోజు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, పనులు ఏమున్నాయో రాసుకుంటాం. మొదటి రోజు ఒక 20 వస్తాయి. మూడో రోజు, నాలుగో రోజు, 10 రోజులు అయ్యేటప్పటికి 5, 6 మిగులుతాయి. ఇంకో 10 రోజులు అయ్యేటప్పటికి అవి కూడా ఉండవు. అమ్మాయి వాళ్ళని పనులన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకో. అట్లా ప్రతిదీ కూడా మనము ఆ సాధించుకుంటూ ఒక్కోటి పూర్తి చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఎట్లయితే ఇవన్నీ క్లియర్ అయిపోతాయో, ఈ కోరికలు అనే వాటిని కూడా మనము ఉన్నంత వరకు కంప్లీట్ చేసుకుని కొత్త కోరికలు పుట్టకుండా, లేకపోతే కొత్త కోరికలు తెప్పించుకోకుండా, క్రోధము ఇవన్నీ ఏమి లేకుండా ఉండి మనము ఈ జ్ఞానం అనే దాన్ని మనం బయటికి తీసుకురావాలన్నమాట. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఈ కోపం కానీ, కామం కానీ, కోరికలు కానీ ఏవైనా ఉన్నాయి, వాటిని తీసేయాలంటే పెద్ద అసాధ్యమైన విషయం ఏమన్నా? భవానీ గారు. అసాధ్యం కాదు సార్. ఏది కాదు, చేయాలని మనం అనుకుంటే, మనకి ఒకసారి సంకల్పం చేసుకుంటే, ఇది మనకి అనుకుంటే మనకి ఏదైనా మనం చేయగలం. ఏది అసాధ్యం ఉండదు సార్. మన మనసే అది మనం దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మిగిలిన అన్ని కంట్రోల్ అయిపోతాయి. చెయ్యాలి, చేద్దాము, చూద్దాము, చేయొచ్చులే, ఇది మనని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది ఈ భావన. చేద్దాంలే, చూద్దాంలే, చేయొచ్చులే, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పుడు ఎంత మనకి 40 ఏళ్ళే కదా, ఇంకా 60 ఏళ్ళు బతుకుతాం కదా, 60 ఏళ్లలో మనం చేయలేకపోతామా, తినే టైంలో తినకుండా మళ్ళీ ఇవన్నీ ఎందుకు? అవును సార్. ఇప్పుడు చాలా మంది అలాగే అనుకుంటున్నారు. అందుకు అలాగే టైం అంతా చేద్దామంటే చాలా దూరం వెళ్ళిపోతుందండి. అది ఇంకా చాలా టైం ఇప్పుడు ఉందిలే. డయాబెటిక్ అది వచ్చిన వాళ్ళు కూడా ఏముంది, ఇంజెక్షన్ ఇచ్చుకున్న టాబ్లెట్ వేసుకుని తింటే అయిపోతుంది. ఎందుకు దానికోసము అన్ని ఇంకో టాబ్లెట్ వేసుకుంటే కోరుకుంటారు. అయిపోయింది. దానికోసం ఎందుకు మానేసి లొట్టలు వేసుకుంటూ అవతలడు తింటుంటే చూసుకుంటూ లొట్టలు వేసుకుంటూ కూర్చోవచ్చు. అదే చేస్తున్నారు సార్. ఇంకో టాబ్లెట్ వేసుకుంటే పని అయిపోయేదానికి. అవును. తినలేదన్న తృప్తి, తిన్నామన్న తృప్తి అన్న మిగులుద్ది కదా. అంటే వాళ్ళు ఇంకా ఆశ వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు. మనం ఉండేది 10 రోజులు, నెల రోజులు, 10 ఏళ్ళు, దీనికోసం ఇవన్నీ ఎందుకులే అని ఆశ వదిలేసుకుని ఇంకా నిర్వికారంగా ఇవే వికారాలు లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఈ వికారాలన్నీ తగ్గించుకుని మా అమ్మాయి అయిపోయింది చాలే అనుకుని అంత ఆకర్షణలో ఇవన్నీ తినపోతే ఇంకా 4 ఏళ్ళు బతికి ఉండేవాడినే వాళ్ళే అని మళ్ళీ ఆ చింత వేరే ఉంటుంది, ఆ బాధ వేరే ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఇవన్నీ మన కోరికలు అనే వాటిని మనం జయించగలగాలి. జయించగలిగినప్పుడు మన ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. దాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈ కామక్రోధాలు, ఈ మోక్ష స్థితి, ఇవన్నీ బంధరాహిత్యాలు, బంధాలను విడగొట్టుకోవటాలు, తీసేయటాలు అని చెప్పి ఇవన్నీ కూడా మనం అనుభూతి పొందుతాం. ఈ కామము, కోరికలు ఇవన్నీ ముందు మనలోంచి వెళ్ళిపోయినప్పుడు మనం ఆత్మానందాన్ని, ఆత్మానుభూతిని మనం పొందుతాం అన్నమాట. ఇది ఈ శ్లోకంలో రజోగుణం వల్ల వచ్చేటువంటి లక్షణాల్లో 3 శ్లోకాలు ఇవి ఎట్లా బయటికి రావాలని చెప్తా ఉంది. దాంట్లో ఇది మొట్టమొదటి శ్లోకం. రెండో శ్లోకం తర్వాత శ్లోకానికల్లా 39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఇప్పుడు రెండో శ్లోకం, ఈ రెండవ పద్ధతి దాంట్లో కౌంతేయ ఓ అర్జున, దుష్పూరేణ నిందింప శక్యము కానిదియు, అనలేనచ అగ్ని వలె తృప్తిని పొందనిదియు, కామరూపేణ ఆశారూపమైనదియు, జ్ఞానిన జ్ఞానికి నిత్యవైరిణ నిరంతర శత్రువును, ఏతేన
ఈ కామము చేత జ్ఞానం ఆత్మ జ్ఞానం ఆవృతం కప్పబడి ఉన్నది. మళ్ళీ ఇదే ఇక్కడ కూడా, ఓ అర్జున, నిండింప శక్యము కానిదియు అగ్ని వల్ల తృప్తిని చెందనిదియు ఆశారూపమైనదియు జ్ఞానికి నిరంతర శత్రువు అయినది అగు ఈ కామము చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉంది. దీంట్లో కామం గురించి ఈ శ్లోకంలో కొంచెం పరిచయం చేశారు ఇందాక శ్లోకంలో అసలు ఏంటి అని చెప్పని. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఇంకొంచెం సాధకులు అనేవాళ్ళు దీన్ని జయించటానికి మార్గం ఏంటి, మనం సర్వస్వ శరణాగతి పొందటానికి, సరెండర్కి రకరకాలైనటువంటి మార్గాలు మనం చూసాం. శరణాగతి పొందటం అంటే ఊరికే స్వామి నన్ను నేను అర్పించుకుంటున్నానని చెప్పటం కాదు. ఏ సందర్భాలు నువ్వు ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనం పవర్ ఆఫ్ నౌలో చూసాం. అట్లాగే ఇక్కడ కూడా మనకు అదే, ఈ కామం అనే దానికి అసలు ఏంటి, కోరికలు ఏంటి, కామం అనేది దీనివల్ల ఏం జరుగుద్ది అనేది మనకి ఇందాక శ్లోకంలో చెప్పారు, ముందు శ్లోకంలో. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇంకా కొంచెం నువ్వు ఎలా సాధన చేయాలి, సాధకుడు అనేవాడు నువ్వు ఈ ఇంటి కోరికలన్నీ వదిలేసుకోవాలి అని చెప్పి మనం చెప్పేంత తేలిక ఇవి పోవు కదా. మీ కోరికలన్నీ వదిలేసుకోండి అని చెప్పి మనం చెప్పినంత తేలిక పోతాయి, పోవు కదా. అందుకని వాళ్ళు మనకి ఇంకొంచెం ఎక్కువ ఎట్లా సాధన చేయాలి అనే దాన్ని కూడా తీసుకెళ్తున్నారు. మనం దాంట్లో ఏం చెప్తారంటే, సాధకులు అనే వాళ్ళకి మనం దీనికోసం మనం సాధించాలి, మన సంకల్పం చేసుకొని ఇంద్రియ నిగ్రహం తెచ్చుకోవాలి అనే వాళ్ళకి ఏంటంటే భగవాన్ చెప్పేది ఏంటంటే, మనం ముందు ఏదైనా ఒక రాజుగారు యుద్ధానికి వెళ్ళాలి అంటే ముందు ఏం చేస్తాడు, ఒక పక్క రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళాలి. మనకి సైనికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బలం ఎంత, మన బలం ఎంత, మనం ఏ విధంగా వాళ్ళ మీద దాడి చేయాలి అనేది చూసుకుంటారు. ఒక స్ట్రాటజీ, ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చూసుకుంటారు కదా. ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకుంటారు. అవతల వాళ్ళు ముందు దానికంటే మన లెక్కేసే ముందు వాడి బలాబలాలు ఏంటి, వాడి వీక్నెస్ ఏంటి, వాడి స్ట్రెంగ్త్ ఏంటి, స్ట్రాంగ్ పాయింట్లు ఏంటి, రాజుగారికి ఉన్న వీక్నెస్ ఏంటి, సైన్యాధిపతికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మంత్రి ఎట్లా ఉన్నాడు అక్కడ, ప్రజలు దీంట్లో ఇప్పుడు ఇరాన్ ఉంది, ఈ దాదాపుగా 2 నెలలు ఇజ్రాయిల్ అమెరికా వాళ్ళ మీద రకరకాల బాంబులన్నీ వేసి అన్నీ చేశారు, అయినా వాళ్ళు గెలవలేకపోయారు. ఎందుకంటే ఇరాన్ యొక్క బలాబలాల్ని వాళ్ళు తక్కువగా అంచనా వేశారు, గుడ్డిగా వెళ్ళిపోయారు. ఎంతలే 2 బాంబులు అయితే అలా వచ్చేస్తారులే, వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకొచ్చినట్టు వీళ్ళని కూడా తీసుకొచ్చేయచ్చులే, ఆ కొమేనీని చంపేస్తే ఇరాన్లో లీడర్షిప్ ఉండదు, లీడర్షిప్ లేకపోతే మనకి ఈజీ అయిపోద్ది అని చెప్పి అనుకున్నారు. వాళ్ళ యొక్క బలాబలాలు ఏంటనేది వీళ్ళు చూసుకోవాలి, దానివల్లనే ఇన్నాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. అట్లాగే ఉక్రెయిన్, రష్యా, ఇవన్నీ ఎక్కడెక్కడ యుద్ధాలు జరిగినా కూడా వీళ్ళు స్ట్రాటజికల్గా చేసే తప్పు ఏంటంటే అవతల వాళ్ళ యొక్క బలాబలాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోకుండా చేస్తారు. దానివల్ల ఇది ఇంకా ఎక్కువ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం శత్రువు యొక్క బలాబలాలు మనం తెలుసుకోవాలి. మనకు శత్రువు ఎవరు? ఈర్ష, అసూయ, ద్వేషము, కామము, క్రోధము, కోరిక, ఇవన్నీ మన శత్రువులు. ఇవి పోవాలి అంటే మనము దానికి ఉన్న బంధం ఏంటి, ఈ బంధాన్ని, ఇప్పుడు నాకు స్వీట్ అంటే ఇష్టం, ఏదో రసగుల్లా అంటే ఇష్టం అనుకోండి. ఇప్పుడు నాకు రసగుల్లా అనేది దాంట్లో నుంచి నేను బయటికి రావాలి, దాంతో పోరాడాలి కదా. అది ఇష్టము రసగుల్లా అంటే ఖచ్చితంగా వస్తాం సార్. మన చిన్నప్పుడు రసగుల్లాలు ఉన్నాయా? లేవు కదా. ఏముంది, అదేముంది, అంత టేస్ట్ ఏమి ఉండదంటే మనం ఉండగలం. అది అవతల వాడి యొక్క బలాబలాల్ని, అది అది పెద్ద ఏం టేస్ట్ ఉంది, అదే లేదో సప్పుగా ఇట్లా అంటే నొక్కిపోద్ది, దీన్ని ఏముంది అంటే దాంట్లో అప్పుడు దాకా తెల్లగా ఉంటది, రసం లోపల ఉంటది, నోట్లో పెట్టుకోగానే నోట్లోకి రసం అంతా వస్తుంది, మనం నవిలేస్తే చక్కగా లోపలికి అలా సార్. మీరు రసగుల్లా గురించి ఇంత వివరణ చేస్తున్నారు, మీరు బోలేవాళ్ళు సార్. అలా కాకుండా అది తినడం వల్ల మనకు వచ్చే నష్టాలను మనం గుర్తు చేసుకుంటే సార్, అది తినడం వల్ల మనకి ఆరోగ్యం బాగోదు కదా, వద్దు. మనకి ఇష్టమైనప్పుడు దాంట్లో ఇన్ని మంచి లక్షణాలు కనపడతాయి. మనం మానేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడు నెగిటివ్ సైడ్ చూస్తాం.
ఏముందిలే చప్పగా ఉంటుంది రసం పోయిన తర్వాత, ఆ తెల్లగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే మెత్తపడిపోద్ది, ఆ షుగర్ అంతా లోపలికి వెళ్తే ఒంట్లోనేమో షుగర్ పెరుగుద్ది, ఇవన్నీ నష్టాలు, ఆరోగ్యం పాడైపోద్ది. ఇవన్నీ మనం అనుకున్నప్పుడు అప్పుడు మనం దీన్ని మానేయటానికి ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు నాకు ఇదంటే చాలా ఇష్టం అండి, నేను మానేశానని చెప్పుకునే సందర్భాలు చాలా ఉంటాయండి. అందుకని సాధకుడు అనేవాడు ముందు మన యొక్క శత్రువు యొక్క బలాబలాలు ఏంటో తెలుసుకోవాలి. దీంట్లో 2 రకాలైనటువంటి శత్రువుని చెప్తాం. ఒకటి నిత్యవైరి, రెండోది దుష్పూరైన అనలేన, అంటే దుష్పూరమగు, అంటే ఎంతకి తృప్తి పడని అగ్ని ఎట్లయితే ఉంటుందో అది. 2 రకాలు. ఈ 2 రకాలు నిత్యవైరి అంటే ఇది ప్రతినిత్యం మన శత్రువు మన పక్కనే ఉంటది. మనం చేసే ప్రతి దాంట్లో, ప్రతి జన్మలో మన తోనే ఉంటుంది. మన పోయిన జన్మ ఫలితం మనం ఎట్లాగైతే ఇక్కడ అనుభవిస్తాం, ఇది కూడా మనతో దాంతో పాటు వచ్చేస్తుంది. అందుకని ఈ రోజు మనం చేసే యుద్ధం ఇది. ఈ వీడి శత్రువు మన జేబులోనే, మన పక్కలోనే, మన మైండ్లోనే, మనసులో ఉంటాడు. వీడితో పోరాడాలి. వీడితో ఎట్లా పోరాడాలి అంటే, ఒకప్పుడు మామూలుగా అయితే రాజకీయాలు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అంటారు చూసారా? అట్లాగే మామూలుగా మన జీవితంలో కూడా మనకు ఒకసారి మిత్రులుగా ఉన్నవాడు శత్రువులు అవ్వచ్చు, శత్రువులుగా ఉన్నవాడు మిత్రులు అవ్వచ్చు, మళ్ళీ మిత్రులు శత్రువులు అయ్యి శత్రువుల నుంచి మళ్ళీ మిత్రులుగా అవ్వచ్చు. ఈ విధంగా రకరకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ కోరిక అనేది ఏదైతే ఉందో అది నిత్య శత్రువు మన లోపల ఉంటది. దాని కార్యక్రమం ఏం చేస్తుంది? ఇప్పుడు మనని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే మనని ఓడించడానికి దానికి అదే పని. మనం ఓడించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మన కోరికలు పెంచుతుంది, మనకి ఇష్టమైన వస్తువుల్ని పెంచుతుంది, మన కోరికలను పెంచుతుంది, మనకి ఇంకా దాంట్లోకి తీసుకెళ్తుంది. మనకి ఈ మోక్ష సాధన కోసం మనం చేసే ప్రయత్నాలన్నిటినీ అది చెడగొడుతుంది. అందుకని వాడు నిత్యవైరి, రోజు ఉండే శత్రువు అనమాట. మన ఎప్పుడు కూడా మన కొంచెం, ఇప్పుడు చూడండి, నిన్న మన కంచి పరమాచార్య గురించి చెప్పుకున్నట్టు, చిన్న తోటకూర కోసం ఎంతవరకు వెళ్ళిందో చూడండి. ఒక్క క్షణం ఆయన బాగుందిరా అన్న మాట అన్నందుకు అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. నోరు కడుక్కోవాల్సి వచ్చింది, గోమూత్రంతో, గోమయంతో నాలుక. అది అట్లాంటి మన వీక్ మూమెంట్, బలహీన క్షణం ఏది ఉందో చూసి ఇది సక్కన పడేస్తుంది, అక్కడ కాటేస్తుంది. అప్పుడు మనం ఈ ఇంట్లో ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎంత కష్టపడినా కూడా మనం దాంట్లో నుంచి బయటికి రాలేం. ఇప్పుడు మనం పరమపద సోపాన పట్టం ఆడతాం కదా, పెద్ద నిత్య పాములు, కర్రలు. అవును సార్, చదవ అది స్నేక్ అండ్ ల్యాడర్. స్నేక్ అండ్ ల్యాడర్ నిచ్చెన ఎక్కుతాము, అలాగే పాము కట్టేయంగానే కిందకు వచ్చేస్తాం. వైకుంఠపాళి దాని మీద ఏమో పరమపద సోపానము అని రాసి ఉంటుంది. దాన్ని వైకుంఠపాళి అంటాం మనం. అంటే వైకుంఠానికి చేరటానికి మార్గం అని చెప్పి. పరమపద సోపానం అంటే ఈ పరమ పదానికి చేరేటువంటి మెట్లు. సోపానం అంటే మెట్లు, పరమపదం అంటే ఊర్ధ్వలోకాలు, పైలోకాలు. అందుకని ఆ నెచ్చిన ఆ పాము ఇది అయిపోయిన తర్వాత పైన అన్ని పరమపద సోపానం రాసి ఉంటుంది. పక్కన పైన అన్ని దేవుడి బొమ్మలు ఉంటాయి. ఒక్కో దాంట్లో మధ్యలోకి చేరాలి వైకుంఠానికి. మీరు అది గమనిస్తే వైకుంఠపల్లి కనుక ఈ స్నేక్ అండ్ ల్యాడర్ పక్కన పెట్టండి, మనకు అంత ఇంగ్లీష్ వద్దు, మన దానిలోకి వెళ్దాం. మన చిన్నప్పుడు ఆడిన, ఇప్పుడు ఆడినా కానీ అక్కడ ప్రతి పాముకి, ప్రతి గడికి ఒక పేరు ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? ప్రతి గడికి పేరు. అవునా సార్? అవును, ప్రతి గడికి పేరు ఉంటది, ప్రతి పాముకి పేరు ఉంటది. కర్కోటకుడు అలాగా పేర్లు ఉంటాయండి. పేర్లు ఉంటాయి. ఒక్కొక్క నిచ్చెనకి పేరు ఉంటది. మొత్తం ఆ గడిలో ఆ పటంలో ఉన్న అంటే ఇప్పుడు ఇంత చిన్న కానీ అప్పుడు మాకు ఇంత పెద్ద అది ఓ సైజు షీట్ ఉండేది. అంటే ఒక 6, 7, 8 వైట్ పేపర్లు మనం A4 సైజ్ చూద్దాం సార్, చూద్దాం, గమనిద్దాం. యూట్యూబ్ లో కొడితే వస్తుందేమో, చూద్దాం మనోదర్ గారు.
ఎందుకు బయట దొరుకుతాయి ఇప్పుడు కూడా ఇంకా అదే చాలా తీసుకొని పెద్ద ఆడుకోవాలి మేడం, అది మంచిది, అసలు బాగుంటది ఓ టైం పాస్. పెద్ద క్యాలెండర్ అంత ఉంటుంది. సారు మీరు ఆడుకునే ఆడుకోండి, పని అయితే కొనుక్కోవచ్చు, లేకపోతే ఆడుకోండి ఎందుకు? సారు మీరు ఆడుకోండి కూర్చొని వచ్చిన తర్వాత. ఎందుకు సార్ మీ ఎవరు మనవరాలు ఆడుకోవాలి కూడా ఆమె చెబుతుంది చూడండి సార్. మనోదర్ గారు, అంతే. మీరు నేను మరి ఆడదామండి. ఇంకెవరితో ఆడతారు? రండి. మరి మీ ఇంట్లో ఉంది ఆయన ఒక ఆయనే కాదు కాబట్టి పాపం సార్, ఆయనతో ఆడాలి. సార్ నేనేమన్నానంటే ఆడే పని అయితే కొనుక్కోవాలి అన్న. ఆడిన పని అయితే యూట్యూబ్ లో చూసి ఓ ఈ పేర్లు ఇవి, ఈ పేర్లు ఇవి అని చూసుకోవాలి, మరి తెలుసుకోవడం కోసం. అది చూడండి మనకి అంత మనకి పరమ సోపానం పటం అనేది వైకుంఠపాళి అనేది ప్రతి ఇంట్లో ఉండేది ఎదురుకి. అవును సార్, బాగా ఆడుకునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం సార్ ఆ జరుగుతుంది? గవ్వలేసి బారా కాష్టాను ఇది అనేవాళ్ళు సార్. అవి కూడా అరుగుల మీద గీతలు గీసుండేవి సార్, బాక్సులు చిన్న ఇంటూలు. అది వేరు, అది 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 పులి ఆహా, మేక గొర్రెలు ఇవన్నీ చాలా రకాల ఆటల ఆటలు ఉన్నాయి. సంగతులే సార్, అలా గీసుండేవి అంటున్నా. ఉమ్, ఇవన్నీ పచ్చీసులు ఇవన్నీ ఆటలు. కానీ ఈ అవును. పరంపద సోపాన పటం అనేది ఇదివరకు ప్రతి భగవద్గీత ఎప్పుడు ఎట్లాగ ప్రతి ఇంట్లో ఉండేదో అది కూడా అంత ఇంట్లో ఉండే, ప్రతి ఇంట్లో కూడా 4 గవ్వలు ఉండేవి. ఆ గవ్వలు వేసుకునే వాళ్ళం, కాయలన్నీ కదుగు వెళ్ళాం, పాము గరిస్తే బేతాళు గరిచింది, కర్కోటకుడు గరిచింది, ఇంకోటి గరిచిందిరా నిన్నని చెప్పి తిట్టుకునేవాళ్ళం. అలా ఈ ఈ సాధకుడు అనేవాడు పరమపదాన్ని చేరటానికి, మోక్షాన్ని చేరటానికి ఉన్న మార్గాలు, దారిలో ఉండేటువంటి మనకి కష్ట నష్టాలు, ఈ పాములు ఇవన్నీ కూడా మన జీవితం యొక్క, మన జన్మ నుంచి ఆఖరి క్షణం వరకు ఆ మొత్తం ఆ గేమ్ లో ఉంటది. మొట్టమొదట కాయ పైకెక్కిచ్చే దగ్గర నుంచి పరమపదం చేరి మధ్యలో దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళి మధ్యలో వచ్చి అక్కడ ఆగేంత వరకు మనం ఆడాలి దాన్ని. అంటే ఆ వైకుంఠాన్ని చేరటం ఎలా అనేది, దారిలో ఎదురయ్యేటువంటి నీకు సవాళ్ళు ఏముంటాయి, దాంట్లోంచి నువ్వు ఎలా బయటికి రావాలి అనేది మనకి ఆ ఆ వైకుంఠపాళి మనకి జీవితాన్ని నేర్పుతుంది. మళ్ళీ పెద్ద పాము గడిచినప్పుడు మళ్ళీ కిందకు వచ్చేస్తాం ఒకటో లైన్, మళ్ళీ ఇది గవలేసి మళ్ళీ మొదలు పెడతాం జీవితాన్ని. ఒక ఓటమి జీవితంలో ఒకసారి ఓటమి వచ్చిందని చెప్పి మూల పడుకొని నువ్వు కూర్చోవద్దు, నువ్వు మళ్ళీ మొదలుపెట్టు నీ ప్రయాణం అని మళ్ళీ గవలేట మొదలెడతాం. ఆ ప్రయాణం సాగుతూనే ఉంటది, ఎప్పుడు దాకా సాగుతూనే ఉంటది. ఈ పెద్ద పాముని తప్పించుకుని పైకి వెళ్ళి పోతే ఇక ఏ పామును ఏమి ఉండవు. నువ్వు ఈ ఊర్దలో ఇప్పుడు భవానీ గారు చెప్తారు చూసారా, మనం తలుపు తీసిన తర్వాత మన పెద్ద ఉద్యానవనం కనపడింది, చెట్లు గిట్లు కనపడి, జలపాతాలు కనపడి, ఇవన్నీ ఉంటాయి చెప్తారు. అదే కదా భవానీ గారు మీరు చెప్పేది? రాయచూరు భవానీ గారు అవునండి. ఇదే కదా చెప్తారు. మీరు ఆ ఉద్యానవనం, పార్కులు, తర్వాత మంచి మంచి చెట్లు, సెలయేళ్ళు, జలపాతాలు, ప్రశాంత వాతావరణం, ఇవన్నీ అదే కదా చెప్తారు. అవునండి. అది ఆ పరమపద సోపాన పటంలో మనం ఎప్పుడైతే ఈ పెద్ద పాము దాటి ముందుకు వెళ్ళిపోయామో, మనము ఈ ఈ జీవి యొక్క కోరికలు, కామాలు, ఇవన్నీ ఏవేవైతే రకరకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోంచి బయటపడిపోయి నీకు ముందు లోకం, అక్కడి నుంచి 7 లోకాల్లోకి వైకుంఠానికి చేరటానికి నీకు ఉన్న మార్గాన్ని, అందుకని దాని పేరు వైకుంఠపాళి, పరమపద సోపానము అని పేరు పెడతారు. అది పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆడిచ్చేవాడు. 6 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఆడిచ్చేవాళ్ళు. దాంట్లో ఉన్న అన్ని చెప్పు, అంటే ఇవంతా అప్పట్లో మనకి వివరంగా ఇది 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 జీవితం ఎట్లా, ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఈ సవాళ్ళు ఉంటాయి, వీటన్నిటిని నువ్వు ఈ విధంగా ఎదుర్కోవాలి అని మనకి అన్ని చెప్పాలి ఆ రోజున. అంటే వాళ్ళకి తెలుసు, మా అమ్మమ్మ వాళ్ళకి తెలుసు, వాళ్ళు మనకి చెప్పేటప్పుడు ఇది ఆడుకుంటారని చెప్పేవాళ్ళు, మనం తప్పించుకోవడానికి మనం ఏదో ఆడుకుంటూ కూర్చునేవాళ్ళం, అయిపోయింది. కానీ జీవితంని ఈ విధంగా నువ్వు జీవిత సాధన అనేది జరుగుతుంది అని మనకి ఎక్కడ తెలియదు. ఒక చిన్న గేమ్, ఆట మనకి జీవితాన్ని నేర్పిస్తుంది. సాధకుడు అనేవాడు మనం ఏం చేయాలనేది అక్కడ చెప్తుంది అనమాట. ఒకసారి మీరు అన్నట్లు యూట్యూబ్లోనో నెట్లోనో కొట్టి చూడండి. పాత మన బుక్స్ అంతా ఇప్పుడు ఇవే ఈ మన ఈ భగవద్గీత, ఇట్లా రామాయణం అట్లాంటి బుక్స్ అమ్మే స్టోర్స్ ఉంటాయి, కొన్ని స్టాల్స్, బుక్ షాప్లు, వాళ్ళ దగ్గర దొరుకుతాయి.
అది గనక మనం గమనిస్తే మన జీవితం, మనం అనుభవించిన జీవితం, అనుభవించబోయే జీవితం, ఇవన్నీ ఇట్లా ఉండాలనేది మనకు కరెక్ట్ కనిపిస్తుంది. సో సాధకుడు అనేవాడు దీంట్లోంచి ఈ మనం ఈ అజాగ్రత్తలో నుంచి, లేకపోతే పాములో నుంచి, వీటిలో నుంచి ఎట్లా బయటకు వస్తామో ఆ విధంగా సాధకుడు అనేవాడు ప్రయత్నం చేయాలన్నమాట. లేదు అంటే ఇది ఇంకా కొన్నాళ్ళ పాటు మన మనసులోనే ఉండిపోయి మన ఆత్మ అనే దాన్ని మన బయటికి రానివ్వకుండా, ప్రకాశింపజేయకుండా మనం శేషం ఉండిపోద్ది. అందుకని ఆ తీసేసేటప్పుడు ఎటువంటి శేషం లేకుండా తీసేయాలి. శేషం అంటే తెలుసు కదా, మిగిలిపోయింది. ఏంటి సార్? శేషము తెలుసు సార్, తెలుసు. భాగాహారంలో వస్తుంది. భాగాహారంలో చివరిలో గుణింతగా వచ్చిన మిగిలిపోయింది దాన్ని శేషము అంటాం. శేషము అంటాం. ఆ శేషం అనేది కూడా ఉంచకూడదు అన్నమాట. ఇక్కడ శత్రు శేషము, రుణ శేషము ఉండకూడదు. ఉంచకూడదు, అది తినేస్తాయి. అట్లాగే రెండవది, ఇప్పుడు మనకి నిత్య వైరిణి అయిపోయిన తర్వాత దుష్పూరేణ అనలేనంటే అగ్ని వలె, సముద్రం వలె. ఈ అగ్నిలో మనం ఎన్ని పొల్లులు వేసినా, ఎన్ని కట్టెలు వేసినా అది ఇంకా ఎట్లాగే మండుతూనే ఉంటుంది. ఇంకా ఇంకా వేసినా ఇంకా మండుతూనే ఉంటుంది. దాన్ని ఆపటం అట్లా కాదు. అట్లాగే సముద్రంలో కూడా ఎన్ని నదులు వచ్చి కలిసినా అన్ని నదులు ఎక్కడికి చేరుతాయి? నీళ్లు కూడా ఉప్పుగానే మారిపోతాయి, అయిపోతాయి. అంతేకాకుండా ఎన్ని రకాల నదులు ఎంత వరద వచ్చినా కూడా సముద్రం అంతే ఉంటుంది 10 కాలంలో. దాన్ని ఇన్ని సముద్రాలు, ఇన్ని నదులు వచ్చి ఇంత కలిస్తే సముద్రాన్ని ఒక పరిమాణము పెరగదు. ఓకే, అది అట్లాగే ఈ కామం అనే వాళ్ళని అభినయించే వాళ్ళు ఎప్పుడు అది తృప్తి అనే దాన్ని పొందలేరు అనమాట వాడు. అందుకని తృప్తోస్మి అంటే కామమును చాలు అని చెప్పేవాళ్ళు ఎవరు చేయలేరు, ఆపలేరు. అగ్నిలో నెయ్యి వేస్తే ఎట్లా మండుద్దో మనం ఈ కామం అనేది కూడా ఎంత అనుభవిస్తే అంత పెరుగుద్దే గాని తగ్గదు. అమ్మయ్య ఇది అనుభవించాము, ఇంకెంతకంటే ఏం కావాలి, చాలే అని మనకేం అనిపించదు. ఇవాళ ఈ హోటల్కి వెళ్ళాము, ఈ రెస్టారెంట్కి వెళ్ళాము, ఇంక పక్కన కూడా చెప్తాడు ఇంతకంటే పెద్దది ఇంకోటి ఉంది వాళ్ళ దగ్గర, ఇంకా బాగుంది, మళ్ళీ దానికి ఇంకో హోటల్లో ఇంకా పలానా భలే ఉంటది అనగానే అంటే మళ్ళీ దానికి ఇది ఇప్పుడు మన కట్టెలు అయిపోతే ఎట్లయితే అగ్ని చల్లారిపోతుందో అట్లాగే మనం ఇందులో ఒక చిన్న సందర్భం ఏం చెప్తారంటే, భాగవతంలో యయాతి అనుభవపూర్వకంగా పలికిన పలుకులు మనం స్మరించుకోవచ్చు అంట. అదేంటంటే యయాతి చెప్పింది, అనుభవించుచుండెడుచో కామమేనటికి శమింపదు, అగ్నిలో నెయ్యి వేసిన చందమున పైగా అది వృద్ధి చెందుతూనే ఉండును అని. మనం అనుభవించేసాము ఇంకా చాలే అనే దానికి ఏమి ఉండదు, అది ఇంకా ఇంకా అనుభవాన్ని కోరుతూనే ఉంటుంది. అట్లాగే అగ్నిలో మనం ఎంత కట్టలేసినా ఎంత వేసినా అది ఇంకా ఇంకా తీసుకురా అంటూనే ఉంటుంది అనమాట. అందుకని మనం ఈ అగ్ని సమిధలు తీసివేస్తే, కర్రలు తీసేస్తే ఈ అగ్ని ఎట్లా చల్లారిపోద్దో అట్లాగే ఈ భోగాలను అనుభవించేదాన్ని కూడా, భోగ సంకల్పం కూడా, అంటే ఇది అనుభవించాలి అనేటువంటి సంకల్పం, కోరిక ఏదైతే మనసులో ఉంటుందో అది కూడా తీసేయాలన్నమాట. అందుకని ఈ కోరికలు నివారించడానికి ఇవన్నీ ఉపాయాలు చెప్పుకుంటూ వస్తాడన్నమాట. జ్ఞానిను నిత్యవైరిన, మూడవది, కామము సర్వజీవులకు అనర్థం కలిగించినను అట్లా అనర్థము తెలుసుకున్నవాడు, తొలగించుకున్నవాడు, ప్రయత్నించేవాడు జ్ఞాని మాత్రమే. జ్ఞాని అనేవాడికి ఇవన్నీ ఏవి, ఈ నిత్యవైరిన అంటే రోజువారీ శత్రువులు ఏమి జ్ఞాని అనేవాడికి ఎటువంటి ఇబ్బంది కలగజేయవు. ఎందుకంటే వాడు ఆ స్టేజ్ నుంచి పైకి వెళ్ళిపోయాడు, పరంపరలో పెద్ద పాము దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇవేవి వాళ్ళకి అనిపించదు. అందుకని వాడు బయటకు వచ్చేస్తాడు. ఈ జ్ఞాని కాని వాడికి ఈ శత్రువు అనేది, అజ్ఞానికి కూడా ఈ శత్రువు అనేది ఉంటుంది. వాడు ఆ శత్రువుని, అజ్ఞాని ఏం చేస్తాడు, ఇది శత్రువు అని తెలుసుకోకుండా ఇది నా మిత్రుడు అని అనుకుని దాంతో పాటు జీవనం సాగిస్తాడు. అందుకని అట్లాంటి నిత్య శత్రువు మన మనసులో ఉన్నంత కాలము ఈ కామము, కోరిక, క్రోధము ఇట్లాంటివన్నీ మన మనసులో ఉన్నంత కాలం మనము ఈ ఆత్మ దర్శనాన్ని పొందలేము
అందుకని సాధకుడు అనేవాడు ముందు మన జన్మ హక్కు అయినటువంటి ఈ కామ పిశాచాన్ని మన మనసులో తీస్తే ఆత్మానందాన్ని మనం అనుభవించవచ్చు అని చెప్పి శ్రీకృష్ణుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ శ్లోకం కూడా దీని గురించి ఉంటుంది, ఇంద్రియాలు మనస్సు వీటిని ఎట్లా ఉంటుంది అని చెప్పానని. అక్కడ దాన్ని నెక్స్ట్ రేపు చూద్దాము. ఇప్పటికీ ఇక్కడికి ఆపేద్దాం. రేపు 40వ శ్లోకం. రేపు ఆదివారం కదా. అవును సార్, సండే ఫండే. మండే, సో ఎల్లుండి. ఇంకెవరైనా షేరింగ్, మీరు మీ మీ అనుభవాలు, మీ ఆలోచనలు. సార్ ఫస్ట్ మనము మన దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవి మనకొద్దు అని చెప్పేసి మనం ఈ విధంగా ఉండాలని చెప్పి తెలియాలి మనకి. మేము ఇంతకుముందు మనం ఏ క్లాసులు మేము వినక ముందు ఇది ఫలానా ఇది ఫలానా అనే విషయం మాకు తెలియదు. తెలుస్తున్న తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది అవసరమో ఏది అనవసరమో అలాగనమాట. ఇప్పుడు మామూలుగా బట్టలు వేసుకుంటున్నాం అనుకోండి, బురదలో దొర్లుతున్నా కానీ మరక అని మనకు తెలియని రోజుల్లో బురద బట్టలే కట్టుకునేవాళ్ళు. తర్వాత మంచి బట్టలు ఉంటాయి, ఇది మరగబడింది, ఇది ఇట్లా శుభ్రం చేయాలి, ఇది శుభ్రం చేసినట్టు ఇస్త్రీ చేసుకోవాలా, మెచ్యూరిటీ అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఎలాగో అలాగే మన జీవితం కూడా. ఇప్పుడు బురదలో ఆల్రెడీ ఉండే వాళ్ళకి తెలీదు అవును, మనకి ఇది వద్దు, మనం ఇట్లాగ ఉంటే బాగుంటుంది, మన మనసుకి నచ్చుతుంది, బాగా ఇట్లా ఉందామనే ఆలోచన వస్తేనే మనం బయటపడగలము. అంతా మనం బురదలో ఉన్నప్పుడు ఏం తెలియదు కదా మనకి. తెలియదు. అదే ఆ, ప్రపంచం అనుకుంటాం. అందుకని మనకి క్లారిటీ ఉంటే ఇది అవసరము, ఇది అనవసరము, ఇది ఇలా ఉంటే మంచిది. చుట్టుపక్కల వాళ్ళకి మనం ఇలాగ ప్రతి వాళ్ళ మీదకి తగువకి వెళ్తున్నాం, ప్రతి వాళ్ళని చూసి అసూయ పడుతున్నాం, వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, మనకి ఆరోగ్యం పాడైపోద్ది. ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఇది అవకాశం. అది టెక్నాలజీ వచ్చి మనం టెక్నాలజీతో పాటు అన్ని ఎలా అన్ని అనుభవిస్తున్నాము, మన మైండ్ ని కూడా మా టెక్నాలజీ లాగా అప్డేట్ చేసుకుంటుంటేనే ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఉంది సార్, ఏవైనా అన్నీ ఉంటాయి. అన్నిట్లో వాటిలో మనకి ఏది అవసరం, మనం ఏది చూడాలి, ఏ విషయాలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అట్లాగా ఉంటది. ఎదగటానికి ఉంటది, మనము అధపాదాలానికి వెళ్ళడానికి ఉంటాయి. అందుకని మనకి రెండు ఏది ఉంటాయి. అవసరం, ఎంతవరకు అవసరం, అంతే. అందరూ అలాగుంటే ఇంకా అసలు కావాల్సింది ఇంకేముంటది సార్, అంతే కదా. అదే కదా, మనం ఆ బుక్ లో కూడా చెప్పింది పవర్ ఆఫ్ నవ్ లో. అందరూ మనుషులందరూ అలా ఉండరు, కానీ ప్రయత్నం చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమంది కొంచెం కొంచెంగా ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళు ఇంకో నలుగురిని, ఇంకో నలుగురిని, ఇంకో నలుగురిని, ఆ నలుగురు ఇంకో నలుగురిని అట్లా పెంచుకుంటూ వెళితే ప్రపంచం అంతా శాంతి సౌభ్రాతృత్వాల్లో మీకు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేది. అవును, అవును మనం సార్. మనం అది అనుకునే ఎక్కడికి వెళ్ళినా చివరికి వచ్చే భగవద్గీతకి దారి తీస్తుంది. అందుకని అదే చదివేస్తే పోతుంది కదా అని మనం అది మొదలుపెట్టి. అవును సార్, ఎక్కడ ఏది విన్నా భగవద్గీతలో ఇలా చెప్పారు అని కంపల్సరీ ఉంటుంది సార్. ఏ ఏ దేశం వాడు రాసినా సరే గీతని మెన్షన్ చేయకుండా ఇంతవరకు ఎవడు రాయలే. అవును సార్. ఇట్లాంటి పుస్తకాలు రాసిన వాడు ఎవడైనా సరే గీత అనే దాన్ని మెన్షన్ చేయకుండా హిందూ దేశంలో భగవద్గీతలో ఈ విధంగా ఉంది అని ఒక్క శ్లోకమైన ఒక టాపిక్ అయినా మెన్షన్ చేయకుండా ఎక్కడైనా. అదే సార్, ఒక గీత అంటే ఒక దాని గ్రంథం గొప్పతనం కాదు, ఒక జీవన విధానమే. అది. ఇంకెవరన్నా యాడ్ చేస్తున్నారా? రికార్డింగ్ ఆపైనా క్లోజింగ్ ప్రేయర్. సారీ, మనోద్ గారు క్లోజింగ్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం
కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. జగద్గురు శ్రీకృష్ణార్పణమస్తు.